దాని కోసి ఎట్లా కొత్త గోసి పెడతావా గోసి అనుకోలేదు నీ పిల్లలకి నమ్ముతారా ఇస్తా అని ఆ దంతమంతా వాళ్ళు సంగీత వాళ్ళు ఎద్దులు తయారు చేసుకొని వాళ్ళు ఎట్లా శ్రీలక్ష్మిని మహిమలు ఎవరైనా ఒక పిన్ని తడ పొలం ఇస్తారా ఎద్దుకు తోక పెడతాడు మొదలంటే ఎప్పుడు తీసిస్తావు
నలవనంగంత కొన్నావా సోమనంగంత కొన్నావా మరి దబా 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 ఆ దంత ముందర వాళ్ళు గంగెట్ల వాళ్ళు పులియంద్ర నగరం వచ్చేలో ఊరికి వేరే ఏ పల్లె వేరే నేను పొలకాలు పంచాను అయ్య పేరు అయ్య పేరు అంటే పేరు అయ్య పేరు పెద్దది కూడా అలా మెట్టలు అది చెప్తారు ఇంకా పెద్దది పేరు అయ్య పేరు అయ్య పేరు అయ్యని పంచాను అగో మా ఎత్తులు చూడు మా అవతారం చూడు అయ్య పేరే అయ్య పేరే అడిపోతామన్నా అన్న పాటి కాడు కూడా అయ్య పేరే అయ్య పేరే కూడా పడబెక్కబట్టి ఆతమకూరి కాడ కూడా అయ్య పేరే ఆతమకూరు కాదు లంజముండ లంజ కొడుక ఆత్మకూరేనా ఆతమకూరి కాడ అయ్య పేరు ఓ మన మొడి ఎంకడపురం కాడ వాన కొట్టంగా పొద్దాక అయ్య పేరు అయ్య పేరు పేరు అయ్య పేరు ఓ మొగల భూపాల పిల్ల ఉత్తర బాంబల గడ్డ కాడ అయ్య పేరు అలాంటి పోతే ఇంటి కాడ పెళ్లి కాడ అయ్య పేరు ఇటు పోతే తూర్పు తుపాకుల కూడా అవుతారా అయ్య పేరు ఓ అయ్య పెద్దల పేరు మీద తాతల పేరు మీద తండ్రి పేరు మీద ఓ తాతల పేరు మీద పోతారు దూరమని మాట్లాడరా అంత తుఫాను పడ్డట కోడి కాలు గజ్జ కడితే రోడ్డు చుట్టూ తిరుగుతుంది రోడ్డు మూడు చుట్టూ తిరుగుతా అత్తి కాలు గజ్జ కడితే రాజ్యాలకు ఏమని చూడ పేరు పుడతారు కాదు పొగుడుతున్నారు అన్నారు నేను తప్పు కొడతా పడవాడతా మా రావణ ఆట ఆడతాడు ఓ మా ఆటను చూసి పంచాను సరే ఓ రాన్న సబందూర్రా రాన్న సబందూర్రా ఓరో రాన్న ఒకడికి రాన్న ఓపిడి రాన్న వాళ్ళ తాతల పేరు మీద రాన్న వాళ్ళ తాతల పేరు మీద రాన్న ఓరి బస్వన్నా ఒయ్యారి బస్వన్నా ఓ కొడుకు బస్వన్నా పులిహేంద్ర నగరం కొడక రాన్ను రాజ కచ్చరికాడ కొడక రావన్ను ఆడాల ఎప్పుడు పాడతారా ఒక్కరి ఎత్త 10 మందిని దాదల్లా ఓ లజముండ పెళ్ళం చేసుకున్న ఆడమైన పొరగాల 5 ఆరుగురు పిచ్చెళ్ళు మన నా పెళ్ళం పట్టుతారు మరి 5 ఆరుగురు పుట్టాను దాని లోపల ఇచ్చారు ఇంకో మళ్ళా కమల పిల్లలు అరే సంగీతంలో పంచం నీ పాదాల కాడ పానం పేరు వచ్చే పాదాలు ఇస్తాను మొక్కరా మొక్కరా అమ్మ దగ్గర పెడతాము రాన్న మరి చేసుకుంటే దగ్గర పెడితే ఉంటా తండ్రి ఆస్తినే బాగోతాను కాదు అయ్యా పైదగితే బాగోతాను కాదు తండ్రి బిడ్డలారా సరే పర్వాలేదు
మీకేం కావాలి కోరుకోండి. ఈ బాంచ నీవు ఈ పిల్ల కొట్టు ఎన్న కొట్టు కొట్టే కొట్టే బాంచ కాజేత లేవు పోయాలి బాంచ మా పెన్నాను చూడు ఈ పిల్లలు నేను కట్టిన వాటర్ ఓ నీ బాంచకి నడితే గిట్టే ఉంటాం బాంచను చిన్న చిన్నగా నడువు. మా ఇంటికాడ అనుకునేదా మా దగ్గర పోంచేనా చిన్న చిన్న నడువు కదా, పెద్ద దండలు వేసినట్టు మాట్లాడు. బిడ్డలారా ఓ అయ్యం చిన్న గుణం రాదు అయ్య చిన్న గుణమే కాదు చిన్న చేయి కాదు. ఓ మన 5,000 అడిగితే 10,000 ఇస్తాడు అయ్య పేరు ఓ 10,000 అడిగితే 20,000 ఇస్తాడు అయ్య పేరు అయ్య పేరు 20,000 అడిగితే 50,000 ఇస్తాడు అయ్య పేరు పేరు. ఓ అయ్య పేరు చెప్తే తాళ్ళల్లో పట్టుకునే పోతే బింకి దిగువాడే దిగాలే ఓ పడవకాసి రావాలే అయ్య పేరు ఏ పని శాపన అయ్య పేరు సరే బిడ్డలారా ఓ మీకేం కావాలి కోరుకోండి. అయ్యా నీ బాంచం ఇవో మామూలు చూసి నాకు దానం పెట్టు బాంచం అంతేనా? ఎక్కడ ఇంకొకరు వస్తాం మేము రోజు వచ్చేటోళ్ళు. మా భార్యడు వాడు రోజు వస్తాడు ఊళ్ళో పని మేము రావు బాంచం మీరు రావు కట్లా మీ భార్యలు ఎక్కడెక్కడ ఉన్నారు? నువ్వు అక్కడ కొప్పుడు కాడు ఉన్నారు నువ్వు వద్ద లక్ష్మీ పెడగా లేదా మన చిన్న తాతోడు కాదు. నీళ్ళ వాసినాం ఓ ఇక్కడ కందువల కాడున్నాడు మా భార్యడే ఓ అక్కడ ఇంద్రగారి కాడున్నాడు తగ్గుకున్న పడి మా వాళ్ళే గొప్ప ఓ వాడే ఉన్నారు మా వాళ్ళే మందపన బాగుంటుంది మా వాళ్ళందరూ ఇట్లా చేయడానికి సర్పంచ్ గా మధ్యగా ఓడిపోరు మంచి అంతేని అప్పుడు అనుకున్నాడు ఆ పుణ్యేంద్రరావు బిడ్డలారా కోరిసి బిడితే పొండి కదా ఆటది నేనే కోరుకునేది నేనే పెడతానని ఆ దినాల కాయతీల వరిసి అటువంటి వరహాల ముత్యాల మంత్రులు రాడు ఏం చూస్తారా మనం ఇలా పెట్టి మరిచిపోతాం వాళ్ళు ఎల్లకాలం అది చేసుకుంటారు ఇంకా అట్లా దానం పెట్టుతున్నారమ్మా ఎందుకు అంటే బుచ్చగాలు అనగా కథలు అనగానే ఊరు బయట పాలు పెట్టుకుంటారు మనది కూడా చెప్తా ఊర్లో మనసుకు నాకు ఎక్కువ కావాలంటారు ఎవరు లేరు కానీ పాలు అని ఊరు బయట మర్రి చెట్టు కింద చాలా వరిసి ఆ రాజు పెట్టిన దానం అంత కుప్పగాను పోసుకొని పాల్లో పెట్టుకుంటే గంట పంతలు వాళ్ళ గంగెట్ల వాళ్ళ గంట పొంతారు వాళ్ళ గంగిరెట్ల వాళ్ళు ఇక మరి చెట్టు కింద కలిసి కూర్చొని ఎందుకంటే తలా ఒక ఊరుకోవాలి అని నీ గిన్నె పాలు అంటే నాకు అన్ని పాలు నా గిన్నె అంటే నీ గిన్నె వారే నీ అన్ని పాలు రా 4 పాలు 4 పాలు ఎట్లయితే నువ్వు నీ పిల్లలు ఇద్దరైతే 4 పాలు ఇచ్చినా అరే మనిషి 2 రాదయా అంతేనటవా నీ ఏదైనా కోడిగా 2 పాలేరు నీ 2 పాలు నీకు మాత్రం నా అత్తని బిడ్డ పిల్లలు కాదు అన్నాను ఎప్పుడు ఇదినే ఉంటా అన్నా అంతే అంటవా నీకేం చెప్పా నాకు 2 పాలే నీకు 2 ఏమంటావా నీ బాజా తోట బొమ్మన్నట్టు నీ బాజా చోటు బొమ్మ అని అట్లా పాలు పెట్టుకుంటున్నా ఎందుకంటే వరాలు ముచ్చాలు పాలు పెట్టుకుంటా అంటే ఇక్కడ దగ్గర 260 యామడ అటువంటి చిన్న శివారి పల్లెలోన మైబిల్లి సాహెబ్ గడ్డలోనా మైబిల్లి సాహెబ్ అనగా ఆయనకి ఎంతమంది భార్యలు 150 మంది పిల్లలు 500 మంది పోరగాలు బాగా ఉండరా బాగు ఏమున్నది రా చేసుకొని ఇచ్చిపెట్టుడే రా వాళ్ళ చందన వాళ్ళేరా బతుకుడు తప్పిన పానం పోతే నా పోరగాళ్ళు 500 మంది పోరగాళ్ళు నా మీద పడితే గొర్రె గుంపు పడ్డప్పుడు
నాయన శివ అవుపిస్తా కనబడదు మరి ఎంతైనా చూడు మైబల్లి సాయం ఊళ్ళ పిల్లల మీద పోతానన్నాడమ్మా మరి క్యాకరో శుభయల్లా మరి క్యాకరో అయ్యల్లా మరి క్యాకరో శుభయల్లా మరి క్యాకరో మైబల్లి సాయం వస్తంటే ఊరు అందుకు మర్రి చెట్టు కింద వాళ్ళు ఇక ఎంతైనా రాజుగారు పోసుకొని నాకు పాలు అని అంటారు అరే 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 ముందుగా ఊరు నాది ఊరు పాలు తీసినాక పాలు పెట్టాలి సుమి ప్రతి మైసమ్మ మొక్క కూడా నా మూడు సంపాదించిన ఊరు నా ఊరు పాలు తీయా ఊరా చేస్తేనే ఊరు వాళ్ళిగా రాజుగారు ఇంటికి పోయి మొత్తుకుందే పెడుతుండ్రా అక్కడ నేను కలవతున్నా నీ ఊరు నేను నా ఊరు నువ్వు ఇట్ట పొత్తులు ఆడుకుంటే నేను ఊరు పాలు ఎక్కడి చెత్తిన ఊరు లేకపోతే మూడు అంచు మరి అట్లా వాళ్ళు పెట్టుకుంటారు ముచ్చగాళ్ళు మాట్లాడుకుంటా అంటే వాళ్ళు పోసుకొని రాసుగాను పోసుకుని ఏంటి అయ్యా అవి వడ్లు కాదు అవి కందులు కాదు అవి పెసర్లు కాదు పరహారం ముత్యాలు కొలుచుకుంటారు అరే అల్లా అరే అల్లా అరే అల్లా అరే అల్లా అరే ఎక్కడ దొంగతనం చేసిర్రా మీరు అల్ల కాదు ఇళ్ళ పంచుకుంటాను అల్లా అల్లా మీది అరే మాది అల్లలకా కులం మీది మురగాలకా కులం అరే అల్లా ఏడ దొంగతనం చేసిండ్రా పరాలు ముచ్చాలు మొక్కపోడు అల్లా 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 మేము మా ఎత్తుకు కాటికని పోతాం అక్కపోయినట్టు అడక తింటున్నాం దొంగతనం చేసి కర్ణం పడుతుంది ఒక కంకి ముట్టుకుంటాం పచ్చిగడ్డి పోసుకొని వస్తాం ఆ సరే దెబ్బల గల్ల పెడితే అయ్యా కాల్చుకుంటున్నా కూరగాయలు ఉన్నారు ఇవని అడుగుతున్నాం ఓ దొంగతనం చేసేటోళ్ళు కనబడుతుంది అరే 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 అమ్మా అన్ని వరాలు అన్ని ముత్యాలు ఏడదు లేదు నిన్ను దొంగ చూసినట్టుంది వెళ్ళి సాయాబు అల్లగా కులం అల్లా 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 నీ అల్లా అయ్యా మేము దొంగతనం చేసినవి కాదు ఎక్కడివి జీవన్ని ఎక్కడి అంటావా మా దానికర్త పాపం ఆ ఊరేలే రాజు పులింద్ర మహారాజ్ శశికంకణం కట్టుకొని ఓ దానం చేస్తుందంటే మేము అంత పోతున్నాం కదా మేము పోయినందుకు ఓ అయ్యా కొడుకు ఈపులు కొట్టు కొట్టుకో అంటే అన్నందుకు బిడ్డలారా నా పేరేని పోతు అని వరాలు పోసిండు ముత్యాలు పోసిండు మేము పంచుకుంటాను మా పాలు చెబుతాను మేము అడుగున్నాడు నువ్వు బుచ్చాయని తయారైనావు నేను చచ్చిపోతా చోర్లు అంటే ఎడుతోతాను అరే అట్లా కాదమ్మా ఊరే కాదు పుణ్యమూర్తి అన్నదాత అన్నారు దానికంగా కట్టుకొని అడిగింది లేదనుకుంటా దానం చెప్తా అడిగింది లేదనుకుంటా లేదన్న మాట తన నోటికి రాదా లేదన్న మాట వస్తుందా ఓ రాదమ్మా పుణ్యాత్ముడు తండ్రి ఆ దూయకుల మైబెల్లి సాయాబు రాను 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 రాజ కత్తిరికాయ అయ్యో సాయంత్రం తాగుతాం సాత్రమే చెప్పు చార్జర్ రాదు ప్రభుత్వం